వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాస్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో సేమియా అనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నూడిల్స్ చేస్తారు కదా, ఆ టైప్లో అయితే సేమియాని చేయబోతున్నాను. పొడి పొడిగా ఎలా రావాలి, ఎలా చేసుకుంటే ఎలా వస్తుంది అనేది అయితే నేను క్లియర్గా చూపిస్తాను. ఏ సాసెస్ కూడా యూజ్ చేయకుండా హెల్తీగా అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో కొన్ని వాటర్ వేసుకోండి. అవి కొంచెం బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ ఫుల్గా. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ ఎందుకంటే సేమియా ఉడికించుకుంటాం కదా, ఆ ఉడికించినప్పుడు సేమియా అయితే ఒకటికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా రావడానికి అయితే మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా నీళ్లు మరిగిన తర్వాత మనం సేమియా అయితే ఉంటుంది కదా, ఆ సేమియా అయితే వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువసేపు అవసరం లేదు ఫ్రెండ్స్, 2 minutesలో ఉడికిపోతుంది. బాయిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటర్ తొందరగానే ఉడికిపోతుంది. మనం ఇలా పట్టుకొని చూస్తే ఇలా స్మూత్గా విరిగిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడైతే అది ఉడికిపోయినట్టు. మనమైతే ఎక్కువ అయితే బాయిల్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ బాయిల్ చేసుకుంటే మళ్ళీ ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నీళ్ళు లేకుండా మొత్తం ఉంచేసుకున్న తర్వాత వెంటనే చల్లనీళ్ళు పోసేయండి ఫ్రెండ్స్. చల్లనీళ్ళు ఎందుకంటే వేడిగా ఉంటే అవి మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నమాట ఆ వేడికి. అందుకని చల్లనీళ్ళు పోసేసుకున్నాం అనుకో పొడి పొడిగా వస్తుంది సేమియా. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. అది కొంచెం రెడ్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, క్యారెట్ ముందుగానే తరిగి పెట్టుకోండి. మనం నూడిల్స్కి యూజ్ చేస్తాం కదా, అలాగే తరిగి పెట్టుకోండి. వేసేసి కొంచెం బాయిల్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే తొందరగా మనకి వెజిటేబుల్స్ అనేది బాయిల్ అయిపోతాయి అన్నమాట, అందుకోసం సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇది బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. నెక్స్ట్ క్యాబేజీ ఫ్రెండ్స్. మనకైతే క్యాబేజ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్యాబేజ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ దీంట్లో అయితే. అందుకని కొంచెం క్వాంటిటీ అయితే క్యాబేజ్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. మాకైతే క్యాబేజ్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ దీంట్లో, అందుకోసమని మేమైతే క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటాము. మీకు నచ్చకపోతే కొంచెమే తీసుకోండి. అది కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా అయితే ఉడికించేసుకోండి. మా హస్బెండ్ అయితే నార్మల్గా అయితే ఇష్టపడరు ఫ్రెండ్స్ సేమియా. ఇలా చేస్తున్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నారు. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కూడా చాలా నచ్చుతుంది. నెక్స్ట్ అయితే కొంచెం కారం వేసుకోండి ఫ్రెండ్స్. మీకు తగినంత స్పైసీ ఎలా తింటారో అలానే వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అది బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేస్తూ బాగా కారం ఉప్పునైతే బాగా వేయించుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సేమియా అయితే పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసుకొని నిదానంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సేమియా అయితే నిదానంగా కలుపుకోవాలి. ఆ సేమియా అనేది విరిగిపోతుంది ఫ్రెండ్స్, ముద్దగా అవుతుంది కాబట్టి మనం సేమియాని అయితే నిదానంగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా వచ్చాయో. చల్లనీళ్ళు వేసేస్తే వెంటనే ఇలా పొడి పొడిగా అయితే వచ్చేస్తాయి. అదే ఒక మంచి టిప్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక మంచి టిప్ చెప్తాను ఫ్రెండ్స్ మీకైతే. మనం గరిటెతో కలిపితే ఇవైతే ముద్ద ముద్దగా అయిపోతాయి కదా ఒక్కోసారి. అవి ముద్ద ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే 2 forks తీసుకోండి ఫ్రెండ్స్. ఫోర్క్స్ తీసుకొని ఆ ఫోర్క్లతో మీరు నిదానంగా మిక్స్ చేసుకున్నారంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఫోర్క్ యూజ్ చేసి కూడా మనం కలుపుకోవచ్చు అనమాట. ఇదైతే మంచి టిప్ ఫ్రెండ్స్, ట్రై చేయండి. చాలా పొడి పొడిగా వస్తాయి గంటె కంటే. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇలా అయితే స్ట్రీట్ స్టైల్ మనకి న్యూడిల్స్ లాగా సేమియా అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.